సో గైస్, ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో మీరు ఏదైతే తమిళనాడులో చూసారో దానికి సంబంధించి ఫ్రెషర్ గా జాబ్ ఇప్పించడమే కాదు, 40 లక్షల ప్యాకేజ్ వచ్చే వరకు మీకు దానికి సంబంధించిన గైడెన్స్ గానీ సపోర్ట్ గానీ ఉంటుంది. ఇది దేనికి సంబంధించింది అంటే టాకింగ్ అబౌట్ స్విస్ టెక్నాలజీస్. అయితే ఏంటి సడన్ గా 40 లక్షల ప్యాకేజ్ వచ్చే వరకు సపోర్ట్ చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? సో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? ఇలాంటి సినారియోస్ ఇలాంటివి ఏమన్నా వాళ్ళు చేస్తున్నారా? దీని గురించి అసలు చాలా ఇన్స్టిట్యూట్ జనరల్ గా ఏం చేస్తాయి, ఒక కోర్స్ ఇప్పిస్తాయి. ఒక కోర్స్ చెప్పించిన తర్వాత దానికి సంబంధించి ఫ్రెషర్ గా దానికి సంబంధించి క్లాసులు చెప్పించడం, మంచి ట్రైనర్ పెట్టి క్లాసులు చెప్పించడం, అయిపోయిన మాక్ ఇంటర్వ్యూస్, తర్వాత దానికి సంబంధించిన గైడెన్స్, ఇవంతా కూడా చేస్తూ ఉంటారు, రైట్? ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే, జనరల్ గా అందరూ చేసేదే వీళ్ళు కూడా చేస్తారు. ఇనిషియల్ గా ఫ్రెషర్ గా మనం ఒకసారి మన కెరియర్ స్టార్ట్ చేయాలన్నప్పుడు దానికి సంబంధించి గైడెన్స్, ప్రాపర్ ట్రైనింగ్, డౌట్స్ క్లియర్ చేయడానికి ఒక టీము, దాంతో పాటు మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, జాబ్ అసిస్టెన్స్, ఇవన్నీ చేస్తారు. రిజ్యూమ్ ప్రిపరేషన్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది కోర్స్. అయితే ఇక్కడే కొంత వేరే ఇన్స్టిట్యూట్స్ కి ఈ ఇన్స్టిట్యూట్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఇనిషియల్ గా అలా నెక్స్ట్ స్టెప్ లో ఫస్ట్ ఇయర్ జాబ్ తెచ్చుకున్నారు, మళ్ళీ కంపెనీ మారేటప్పుడు ప్యాకేజ్ పెరగడానికి అప్పుడు కూడా గైడెన్స్ ఇస్తారు. అలాగా మీరు ఎన్నిసార్లు కంపెనీలు మారితే అన్ని సార్లు వాళ్ళు గైడెన్స్ ఇస్తూ 40 నుంచి 50 లక్షల వరకు ఇప్పించగలుగుతారు. సో మీరేంటి అంటే, ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ నెక్స్ట్ ఏం చేయాలి అని గైడెన్స్, స్టెప్ బై స్టెప్ గైడెన్స్ తీసుకుని ముందుకెళ్ళడమే. అయితే ఏ కోర్సులో ఇలా ఇప్పించగలుగుతారంటే సేల్స్ ఫోర్స్. సో సేల్స్ ఫోర్స్ కోర్సులో మీరు డౌట్ లేకుండా ఇలాంటి సక్సెస్ఫుల్ కేస్ స్టడీస్, సక్సెస్ఫుల్ గా ఈ విధంగా లైఫ్ టర్న్ అయిపోయి ఫ్రెషర్ గా వచ్చి ఏదో ఒక 3 లక్షలు 4 లక్షల ప్యాకేజ్ తో సరిపెట్టుకోకుండా 40 లక్షల ప్యాకేజ్ వచ్చే వరకు సపోర్ట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా సందర్భాల్లో జాబ్ తెచ్చుకున్న స్టూడెంట్స్ కూడా దానికి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ కూడా మన ఛానల్లోనే పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే, సిబిఎస్ఈ అఫీషియల్ లో ఇంటర్వ్యూ తీసుకుని ఎలా ఏంటి అని పోస్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ దీనికి సంబంధించి రీసెంట్ గా మనకు జాబ్ వచ్చిన స్టూడెంట్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ సేల్స్ ఫోర్స్ కోర్స్ లో ఆ దమ్ముందా ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, సేల్స్ ఫోర్స్ లో ఆ పాసిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు సేల్స్ ఫోర్స్ ఇప్పుడు నేర్చుకుంటే ఫ్యూచర్ బాగుంటుందా అంటే, 2026 నుంచి 2031 వరకు సేల్స్ ఫోర్స్ ప్లస్ ఏఐ ఇంటిగ్రేషన్ బిజినెస్ నాలెడ్జ్ మీద గ్రిప్ ఉన్నోళ్ళు ఖచ్చితంగా చాలా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. అండ్ దీంతో పాటు ఇప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీస్ మనం గమనిస్తే, ఏఐ ఏజెంట్ ఫోర్స్ అని, ఏఐ ఏజెంట్ ఇది, తర్వాత ఐన్స్టీన్ ఏఐ అని, డేటా క్లౌడ్ అని, ఏఐ పవర్డ్ ఆటోమేషన్ అని, అండ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేవి. అండ్ మనం బేస్ నుంచి ఫండమెంటల్స్ నుంచి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు సేల్స్ ఫోర్స్ సంబంధించి డిఫరెంట్ స్కిల్స్, మనం ఏ స్కిల్స్ మీద మనం ఫోకస్ చేయాలని ఒకసారి గమనిస్తే, సేల్స్ ఫోర్స్ అడ్మిన్, ఫ్లో ఆటోమేషన్, అపెక్స్ ప్రోగ్రామింగ్, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్, రెస్ట్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్, గిట్ హబ్, డేటా క్లౌడ్, ఏజెంట్ ఫోర్స్, ఐన్స్టీన్ ఏఐ, ఇవన్నీ కూడా టాప్ స్కిల్స్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇది ఒక సిస్టమేటిక్ గా జరుగుతుంది. సిస్టమేటిక్ గా ట్రైనింగ్ ఇస్తారు. మనం సిస్టమేటిక్ గా మన కెరీర్ కూడా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇదొకసారి ఆలోచించండి. మళ్ళీ ప్యాకేజ్ పెరగాలి, మళ్ళీ ప్యాకేజ్ పెరగాలి. ప్యాకేజ్ ఇలా పెంచుకుంటూ పోయి టార్గెట్ ఒక 40 లక్షలు 50 లక్షలు టార్గెట్ పెట్టుకుని దాని తగ్గట్టు మీరు వర్కౌట్ చేయండి. ఓకేనా? సో ఇదొకసారి ఆలోచించండి. స్విస్ టెక్నాలజీస్ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సేల్స్ ఫోర్స్ అండ్ అదర్ కోర్సెస్ కూడా, డేటా సైన్స్ సంబంధించి అండ్ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.